హలో నమస్తే వెల్కమ్ టు మోక్షశ్రీ DIY. ఈరోజు వీడియోలో ఈ రఫుల్డ్ క్రాప్ టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. ఇది చాలా రోజులు అయిపోయింది కదా అండి ఈ వీడియో పోస్ట్ చేస్తానని చెప్పి. లాస్ట్ ధోతి ప్యాంట్ కటింగ్ స్టిచ్చింగ్ అప్పుడు చెప్పాను. సో ఆ వీడియోస్ లింక్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. సో దీనికోసం వచ్చేసి ఫస్ట్ బెనారస్ క్లాత్ తీసుకున్నానండి, ఒక 80 సెంటీమీటర్లు. లైనింగ్ వచ్చేసి ఒక 1/2 మీటరు. సో లైనింగ్ని ఫస్ట్ 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. సో 4 ఫోల్డింగ్స్ వేసుకొని మనం కింద స్ట్రైట్గా ఒక లైన్ మార్కింగ్ వేసుకోవాలి స్టిచ్చింగ్ కోసం. సో లెంత్ వచ్చేసి 13.5 పెడుతున్నానండి ఖర్చుతో సహా. సో 13.5 14 అయినా పెట్టుకోవచ్చు. సో ఇది వచ్చేసి 6 to 7 ఇయర్స్ బేబీకి అండి. సో మనం స్ట్రైట్గా ఒక లైన్ మార్కింగ్ వేసుకోవాలి షోల్డర్ దగ్గర. అలాగే షోల్డర్ వచ్చేసి 10 ఇంచెస్. సో బై 2 చేసుకుంటే 5 ఇంచెస్ మార్కింగ్ వేసుకోవాలి. సో 5 ఇంచెస్ షోల్డరు. సో నెక్ విడ్త్ 2.5 అండి. సో నెక్ విడ్త్ వచ్చేసి 2.5. సో మనం ఇంకా లోపలికే ఒక 1/2 ఇంచ్ వేసుకోవాలి. మనకి స్టిచ్ చేసిన తర్వాత 2.5 వస్తుందన్నమాట. సో అలాగే నెక్ డౌన్ వచ్చేసి 2 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. సో ఫ్రంట్ బ్యాక్ రెండు సేమ్ తీస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మనం షోల్డర్ ఎంత అయితే పెట్టింటామో అలాగే ఆర్మ్ హోల్ డౌన్ కూడా అంతే మార్కింగ్ వేసుకోవాలి. సో 5 ఇంచెస్. సో ఇక్కడ కూడా ఇలాగే మార్కింగ్ వేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ మార్కింగ్ వేసుకోవాలి. సో తర్వాత ఇలాగా రౌండ్గా మార్కింగ్ వేసుకోండి ఆర్మ్ హోల్ రౌండ్. సో చెస్ట్ వచ్చేసి 22 అండి. 22/4 చేసుకుంటే మనకు 5.5 వస్తుందన్నమాట. సో ఆ 5.5కి మనము 1 ఇంచ్ లూజింగ్కి యాడ్ చేసుకోవాలి. సో 6.5 అవుతుంది. సో 2 ఇంచెస్ ఎక్స్ట్రా మనము ఖర్చులు వదులుకోవాలి. అలాగే కింద ఒక 1/2 ఇంచ్ తగ్గియండి. 6.5 కదా, 6 ఇంచెస్ మార్క్ చేసుకోండి వేస్ట్. మీరు ఇంకా టక్స్ పట్టుకుంటామంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. సో నేను ఇక్కడ ఏం లేదు కాబట్టి సో 6 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. సో స్ట్రైట్గా ఒక లైన్ మార్కింగ్ వేసుకొని సో ఖర్చుకు కూడా మనం ఒక 2 ఇంచెస్ పెట్టుకొని ఇలాగ స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. సో నెక్స్ట్ నెక్ రౌండ్ మార్కింగ్ వేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మీరు బోట్ నెక్ అనుకోండి, షోల్డర్ వైపు నుంచి 2.5 పెట్టుకొని సో 2.5 పెడితే ఇక్కడ వరకు వస్తుందన్నమాట. రౌండింగ్ తీసుకొని కట్ చేసుకోవాలి. సో ఇక్కడ నార్మల్ నెక్కే పెడుతున్నాను. సో మనం ఇందాక ఎలా చెప్పామో అలాగ లోపలికి 1/2 ఇంచ్కి ఇలా మార్కింగ్ వేసుకొని కట్ చేసుకోవాలి. సో ఇలాగా కట్ చేసుకుందాం. సో నెక్స్ట్ ఇక్కడ మనం ఒక టక్స్ పెట్టుకోవాలి. సో ఇక్కడికే స్టిచ్ చేసుకోవాలని. సో తర్వాత మీకు ఈ ఫ్రంట్ ఎంతవరకు కావాలి ఫ్రిల్ అనేది చూసుకోండి. 6 ఇంచెస్ 7 ఇంచెస్ అలాగా. సో రఫుల్స్ ఎక్కడి వరకు కావాలనేది. సో ఇక్కడ నేను వచ్చేసి 6 ఇంచెస్ పెట్టాలనుకుంటున్నాను. సో మీరు 6 కానీ 7 కానీ ఎంతైనా కానీ మనకి ఎంత లెంత్ కావాలో చూసుకొని అంత పెట్టుకోవాలి. సో ఇక్కడ నేను 6 ఇంచెస్ కట్ చేస్తున్నాను. సో మనం ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ వేసుకొని కట్ చేసుకోవాలి. సో ఇక్కడ పైన వచ్చేసి మనం రఫుల్స్ తీసుకుంటాము. సో ఇప్పుడు కట్ చేసుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి మనము ఈ మిగిలిన ఫ్యాబ్రిక్లో మనం ఇప్పుడు రఫుల్స్ కోసము ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి. 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. సో ఇప్పుడు నెక్ చుట్టూ కొలుచుకోవాలి ఎంత ఉందనేది. సో ఇక్కడ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ సేమ్ తీసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి 7 ఇంచెస్ వచ్చింది. చుట్టూ రౌండ్ వచ్చేసి సో మనం 5 ఇంచ్ అయినా తీసుకోవచ్చు. ఒక 2 ఫ్రిల్స్ ఎక్స్ట్రా వస్తాయి అంతే, ఎక్స్ట్రా ఏం లేదు. సో ఈ టోటల్ 14 ఇంచెస్ వచ్చింది కదా. సో మనం ఫ్రిల్ కోసం ఒక 10 ఇంచ్ కానీ 15 ఇంచెస్ కానీ అలా ఎక్స్ట్రా తీసుకోవాలి క్లాత్. సో నాకు 10 ఇంచెస్ తీసుకుంటే టోటల్ 24 ఇంచెస్ వచ్చిందనమాట. సో మనకి ఎంత వచ్చిందో చుట్టూ మనం అంబ్రిల్లా మోడల్కి ఎలా తీసుకుంటామో అలాగా 4తో డివైడ్ చేయాలి. మనకు నెక్ విడ్త్ ఎంతైతే వచ్చిందో సో 24ని బై 4 చేసుకుంటే మనకు 6 వస్తుందన్నమాట. సో ఆ 6 ఇంచెస్ని మనము క్రాస్గా పెట్టి మార్కింగ్ వేసుకోవాలి. సో ఇలాగా. సో పైన కార్నర్ నుంచి 4 ఇంచెస్ వచ్చింది. సో చుట్టూ మనం అలాగే 4 ఇంచెస్తో అలాగా రౌండ్ మార్కింగ్ వేసుకోవాలి. సో ఇలాగా 4 ఇంచెస్ సర్కిల్ లాగా రావడానికి
ఇలాగ మార్కింగ్ వేసుకోవాలన్నమాట. సో రౌండ్ కూడా చెక్ చేసుకోండి ఒకసారి కరెక్ట్గా ఉందో లేదో అని. సో ఇప్పుడు మనం లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ అనుకున్నాం కదా. సో పైన 1/2 ఇంచు కింద 1/2 ఇంచు, సో మొత్తం కలిపి 7 ఇంచెస్ ఇలాగా మార్కింగ్ వేసుకోవాలి. సో పైన నుంచి కార్నర్ నుంచి ఎంతైతే వచ్చిందో దాన్ని ఇప్పుడు మనం ఇలాగా మార్కింగ్ వేసుకోవాలి. సో ఓకేనా. సో కింద పీకో అయినా చేసుకోవచ్చు లేదా ఫోల్డింగ్ అయినా చేసుకోవచ్చు. సో ఇలాగా పైన కార్నర్ నుంచి ఒకటే లెంత్ వచ్చేలాగా ఇలాగా మనం ఫ్రాక్ ఎలాగైతే మార్కింగ్ వేసుకుంటామో అలా మార్కింగ్ వేసుకోవాలి. సో ఇప్పుడు కట్ చేసుకుందాం. సో తర్వాత మిగిలిన ఫ్యాబ్రిక్లో వచ్చేసి డోరీస్ కట్టుకోవడానికి బ్యాక్ సైడ్ తీసుకున్నానండి. సో ఇప్పుడు మనము దీనికి వచ్చేసి మనము ఇలాగ టక్స్లు పెట్టుకోవాలి. అంటే మనం అక్కడ వరకే ఫ్రిల్ పెట్టుకోవాలని గుర్తుండడం కోసము. సో మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు సెంటర్కి మనం ఇలా నాచు పెట్టుకున్నాం కదా. సో అక్కడ వరకు షోల్డర్ వరకు నుంచి అక్కడ వరకు మిగతా క్లాత్ అంతా మనం ఫ్రిల్ పెట్టుకోవాలనే ఐడియా కోసం అలా టక్స్ పెట్టుకుంటే మనకి ఈక్వల్గా వస్తాయన్నమాట మొత్తం ఫ్రిల్స్ వచ్చేసి. సో ఇప్పుడు మనము బ్యాక్ సైడ్ డోరీ స్టిచ్ చేసుకుంటున్నాం. సో ఇది వచ్చేసి మనము క్రాస్గా తీసుకోవాలండి అంతే. ఒక సైడ్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నానండి. సో అంటే ఫోల్డింగ్ మీద 3 ఇంచెస్ అనమాట. సో ఇది మనం స్ట్రైట్గా తీసుకొని ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకొని కట్ చేసుకోవాలి. సో ఈ సైడ్ వచ్చేసి 1.5 తీసుకున్నాను, ఫోల్డింగ్ మీద 1.5 తీసుకున్నాను అనమాట. సో ఇలాగ క్రాస్గా కట్ చేసుకోవాలి. సో దీన్ని చుట్టూ స్టిచ్ చేసుకొని డోరీలాగా తిరిగేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనము నెక్ పీస్కి వచ్చేసి కింద పీకో అయినా చేసుకోవచ్చు లేదా ఇలా ఫోల్డ్ చేసి లేస్ అయినా వేసుకోవచ్చు. లేదా ఫస్ట్ వచ్చేసి మనము ఒక్కసారి ఫోల్డింగ్ చేయాలండి నార్మల్ మిషన్తో స్టిచ్ చేసేటప్పుడు, ఎందుకంటే అది సాగుతుంది కాబట్టి. మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఇంకొకసారి స్టిచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం లైనింగ్ జాయిన్ చేసుకుందాం. పైన నెక్ దగ్గర చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. సో కింద వచ్చేసి నేను ఇలాగే స్టిచ్ చేస్తున్నానండి, పట్టి ఏం పెట్టలేదు. సో మనం క్రాస్ బెల్ట్కి ఎలా స్టిచ్ చేస్తామో అలాగ రివర్స్ చేసుకొని స్టిచ్ చేస్తున్నాను. మీరు కావాలంటే మనం నార్మల్గా పట్టి ఎలా అటాచ్ చేసుకుంటామో అలాగైనా స్టిచ్ చేయొచ్చు. సో ఇలా స్టిచ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి క్లాత్ ఇది బెనారస్ కదండి, క్లాత్ గుచ్చుకోకుండా షోల్డర్ దగ్గర రైట్ సైడే పెట్టుకొని మనము షోల్డర్స్ జాయిన్ చేయాలి. సో మనం ఇలాగ రైట్ సైడ్ పెట్టుకొని ఒక 1/2 ఇంచు ఖర్చుతో మనం స్టిచ్ చేసుకోవాలి. 1/2 ఇంచు కాదండి 1/2 ఇంచు. సో ఇలాగ స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని రివర్స్ చేసి మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. సో ఇలాగ అప్పుడు మనకి పిల్లలకి క్లాత్ గుచ్చుకోదన్నమాట ఎక్కడ. సో తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ కట్ చేసుకోవాలి హుక్స్ పట్టి పెట్టడానికి. సో ఇప్పుడు మనము ఆర్మ్ హోల్ దగ్గర మనం స్లీవ్స్ అటాచ్ చేయలేదండి. సో ఇక్కడ మనము క్రాస్ పీస్ తీసుకొని హ్యాండ్స్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. మామూలుగా నెక్ పీస్ ఎలా స్టిచ్ చేసుకుంటామో అలాగా. సో ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు మనం ఇలా కట్స్ పెట్టుకోవాలి రౌండ్ తిరగడానికి నీట్గా. సో దీన్ని ఇలాగా ఒక ఫోల్డింగ్ వేసుకొని మళ్ళీ మనం స్టిచ్ చేసుకోవాలి. ఆ కుట్టు వచ్చేసి లోపల కనకూడదండి, పైకని మనము ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేయాలి. అప్పుడే మనకి ఆ కట్స్ అంతా కరెక్ట్గా నీట్గా వస్తుందన్నమాట. సో ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకోవాలి. సో తర్వాత దాన్ని ఇంకొక ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. సో 1 స్టిచ్ వేస్తున్నానండి, ఆనుకొని వేయకుండా లోపలికి వేస్తున్నాను. సో ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఇలాంటి కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో దీన్ని మీరు ఎప్పుడు ఫ్రీగా ఉన్నా మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో కంప్లీట్ అయిపోయింది. సో తర్వాత వచ్చేసి మనము అంబ్రెల్లా పీస్ కట్ చేసుకున్నాం కదండి రఫుల్స్ కోసము, దాన్ని ఇలాగా కింద ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. సో మనం ఖర్చులు పెట్టుకున్నాం కదా, అది ఎలాగనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో 1 సైడ్ ఓపెన్ చేసుకోండి. సో ఇప్పుడు స్టిచ్ చేసుకుందాం. సో ఇక్కడ ఖర్చులు పెట్టుకునేది షోల్డర్ దగ్గరికే మనం ఇలా ఖర్చులు పెట్టుకున్నాం కదా, అక్కడ వరకే ఈక్వల్గా ఫ్రిల్స్ రావాలని చెప్పేసి మనం పెట్టుకున్నాం అనమాట. మీకు ఐడియా ఉంటుంది హ్యాండ్స్కి ఎలా పెట్టుకుంటాము, ఇక్కడికే హ్యాండ్స్ జాయింట్ చేయాలి షోల్డర్ దగ్గర అని. సో అలాగనమాట ఈక్వల్గా వస్తాయి ఫ్రిల్స్. దీనికనే కాదండి, ఫ్రాక్ అయినా లెహెంగాకైనా ఫ్రిల్స్ ఎన్ని పెట్టాలని కన్ఫ్యూజ్ అవుతూ అంటారు అందరూ.
సో మనకి ఈక్వల్గా రావాలంటే మనకి ఖర్చులు పెట్టుకున్నామంటే సో అక్కడ వరకే ఈక్వల్గా ఇన్ని ఫ్రిల్స్ రావాలి అని మనకి గుర్తుంటుందన్నమాట. సో ఇలాగా అన్ని ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. మనకి ఎక్కువ తక్కువ లేకుండా ఈక్వల్గా వచ్చేస్తాయి ఫ్రిల్స్ ఎంత క్లాత్ ఉన్నా కానీ. సో తర్వాత ఇప్పుడు మనం ఇందాక హ్యాండ్స్కి ఎలాగైతే పీస్ జాయిన్ చేసి ఉంటామో అలా జాయిన్ చేయాలి. ఇక్కడ పీస్ కదలకుండా ఒక స్టిచ్ వేయండి. సో ఇప్పుడు నెక్ పీస్ స్టిచ్ చేసుకొని సేమ్ మనం నెక్ పీస్ ఎలా స్టిచ్ చేసుకుంటామో అలాగ స్టిచ్ చేసి ఫోల్డింగ్ వేసి ఇంకొక స్టిచ్ వేసేయాలి. సో ఇంతే అండి. సో మీరు ఎప్పుడు ఫ్రాక్ కుట్టినా ఇలా చేయండి, మనకి పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట రఫుల్స్ స్టిచ్ చేసినప్పుడు ఫ్రిల్స్. సో ఇప్పుడు బ్యాక్ సైడ్ మనము పట్టి స్టిచ్ చేసుకుందాం. సో ఇక్కడ మనం ఆల్రెడీ కింద పట్టి స్టిచ్ చేస్తాం కదండి, కింద నడుము దగ్గర కానీ పైన నెక్ కానీ. సో ఇప్పుడు ఏం చేయాలంటే కింద 1/2 ఇంచ్ ఫోల్డ్ చేయాలి, అలాగే పైన కూడా కొద్దిగా క్లాత్ ఎక్స్ట్రా వదిలి పైన కూడా ఒక 1/2 ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేయాలి. అప్పుడు మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఈ ట్రిక్ వచ్చేసి మనం ఆల్రెడీ నెక్ పీస్ కానీ కింద కానీ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసినప్పుడు అలా కింద మనం ముక్స్ పట్టి ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. సో ఇలాగా హుక్స్ పట్టి ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి. ఇంకా సేమ్ కాజా పట్టి కూడా అలాగే స్టిచ్ చేయాలి. ఇంకా సైడ్స్ జాయింట్ చేసుకోవాలి. మనం మార్కింగ్ వేసుకొని ఉంటాం కదా ఎంతైతే అంతవరకు. సో ఎక్స్ట్రా మీరు ఇంకొక టిప్ కూడా ఏంటంటే ఇక్కడ మనం ఎక్స్ట్రా 2 ఇంచెస్ పెట్టింటాము, ఆ 2 ఇంచెస్ మార్కింగ్ వేసుకొని కూడా స్టిచ్ చేసుకోవచ్చు స్ట్రైట్గా. సో ఇలా ఈక్వల్గా మళ్ళీ తర్వాత లోపల కూడా మనము ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేస్తే పిల్లలకి అనేది క్లాత్ గుచ్చుకోకుండా ఉంటుంది. సో మీకు ఎవరికైనా స్పీడ్ చెప్తున్నానంటే పైన 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే ప్లేబ్యాక్ స్పీడ్ వస్తుంది. అక్కడ వచ్చేసి మీకు ఎంత స్పీడ్ కావాలనేది స్లో కావాలనేది పెట్టుకోవచ్చండి. నేను స్పీడ్ చెప్తున్నాను అనేటట్టుంటే మీకు వీడియో లెంతీ అవుతుంది, అన్నీ క్లియర్గా చెప్పాలని చెప్పేసి అలా స్పీడ్గా చెప్తున్నాను. సో కొంతమంది వచ్చేసి కామెంట్ బాక్స్లో స్పీడ్ చెప్తున్నారు, స్లోగా చెప్పండి అని అంటున్నారు కదా అని చెప్పేసి నేను మీకు ఇలా చెప్తున్నానండి. మీరు ప్లేబ్యాక్ స్పీడ్లో వచ్చేసి మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఎలాగ క్లాత్ గుచ్చుకోకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది కూడా బ్లౌజెస్కి ఒక వీడియో చేశానండి. ఆ వీడియో లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. అలాగే మనము ఈ సెంటర్కి వచ్చేసి మనము ఇప్పుడు డోరీస్ స్టిచ్ చేసుకుంటాం. సో దీన్ని ఇలాగ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. సో ఇలా అన్నమాట. సో 2 సైడ్స్ ఇలా స్టిచ్ చేసుకోవాలి. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీ దాకా నోటిఫికేషన్స్ వస్తాయి. సో దాన్ని మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.